Hello, I'm Dr. Samira. I'm a consultant general and laparoscopic surgeon at V9 Hospital, Begumpet. So today I'm going to talk about food and lifestyle valla breast lo lumps రావచ్చా. సో దాని షార్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఎస్ రావచ్చు. బికాస్ ఇప్పుడు ప్రీవియస్గా ఒక 50 years బ్యాక్కి ఇప్పటికీ చూసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్లో లంప్స్ కానీ హార్మోన్స్లో అబ్నార్మాలిటీస్ కానీ చాలా ఎక్కువగా చూస్తున్నాము. దీనికి రీజన్స్ ఏంటి అంటే లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ అనే చెప్పాలి. సో ఎక్కువ మటుకు ఫాస్ట్ ఫుడ్ తినడము, ప్రాసెస్డ్ ఫుడ్ తినడము, ప్యాకేజ్డ్ ఫుడ్స్, హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్ అంటే బేకరీ ఐటమ్స్, కేక్స్, లేకపోతే ఎక్కువ స్వీట్స్ తినే అలవాటు ఉన్న వాళ్ళలో సడన్గా షుగర్ రష్ ఇచ్చే ఏ ఫుడ్లో నుంచైనా మనకి హార్మోన్స్లో అబ్నార్మాలిటీస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ హార్మోన్స్లో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మార్పులు జరుగుతున్న కొద్దీ బ్రెస్ట్ మీద కూడా దాని ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ఈవెన్ ఎక్సర్సైజ్ లేకపోవడము, సెడెంటరీగా ఉండడము అండ్ కొంచెం పీసీఓడి పిక్చర్లోకి వెళ్ళడము, వీటిలన్నిటి రీజన్స్ వల్ల కూడా బ్రెస్ట్ లంప్స్ రైజింగ్ ట్రెండ్లో ఉన్నాయి. ఈవెన్ క్యాన్సర్ కూడా ఇదివరకటి కన్నా ఇప్పుడు బాగా పెరగడానికి రీజన్స్ పువర్ లైఫ్ స్టైల్ చాయిసెస్ అని చెప్పొచ్చు. బట్ అగైన్ హ్యావింగ్ సెడ్ దట్ ఇప్పుడు మనకి ఉండే డయాగ్నోస్టిక్ ఈ మొడాలిటీస్ పెరిగిపోవడం వల్ల కూడా మనం బ్రెస్ట్ కండిషన్స్ని ఎర్లీగా ఐడెంటిఫై చేస్తున్నాము. బట్ ఎవరికి వాళ్ళు కొన్ని మార్పులు చేసుకుంటే కొన్ని అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి లైఫ్ స్టైల్ చాయిసెస్ని కొంచెం చూసుకోవాలి. ఎక్కువ మటుకు ఆయిల్ తక్కువ ఉండే ఫుడ్స్, ఒకవేళ ఆయిలీ ఫుడ్ తీసుకున్నా కూడా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండే అంటే గుడ్ ఫ్యాట్ ఎక్కువ ఉండే ఫుడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్స్లో తీసుకుంటే ప్యూర్ ఘీ కానీ, నట్ ఆయిల్స్ అంటే కోకోనట్ ఆయిల్ కానీ, కొంతవరకు గ్రౌండ్ నట్ ఆయిల్, ఫిల్టర్డ్ ఆయిల్స్ మాత్రమే వాడడము, రిఫైన్డ్ ఆయిల్స్ని అవాయిడ్ చేయడము, డీప్ ఫ్రైస్ని అవాయిడ్ చేయడము, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల హార్మోన్స్లో ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ రాకుండా ఇలాంటి లంప్స్ని కొంతవరకు అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది.